నమస్తే ఫ్రెండ్స్, వాకింగ్ చేయరు ఫ్రెండ్స్, వాకింగ్ చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, మంచిగా ఎక్సర్సైజ్ ఇట్లా వాకింగ్ కొరకే ఇక్కడ ఇది బనాంచిర్రు అన్నట్టు. వాకింగ్ కొరకే ఇదంతా ఇడు ఆడికిడికి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు వాకింగ్ కొరకే దీన్ని బనాంచిర్రు. ఇక్కడ వాకింగ్ చేస్తానికి, వాకింగ్ కొరకు హెల్త్ మంచిగా ఉంటుంది. వాకింగు, ఎక్సర్సైజు ఇవన్నీ మంచిగా చేయాలి. మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అర్థమైందా? మన దగ్గర కూడా ఇట్లా పెట్టాలా, ఊర్లలో కూడా ఇట్లా పెడితే మంచిగా పిల్లలు అనేది వాకింగ్ చేస్తారు. ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తే హెల్త్కి అనేది ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. రక్తం సరఫరా అన్నీ మంచిగా ఉంటాయి, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా తిరుగుతారో వీళ్ళంతా, అందరు తిరుగుతారు కదా. ఇట్లా ఎక్సర్సైజు, వాకింగ్ అన్నీ పెట్టిర్రు. ఇక్కడ రోడ్డు మీదనే పెట్టిర్రు. ఇది సౌదీలో ఇది. ఎందుకంటే మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. హెల్త్ ఇష్యూ అనేది ఏది ఉండదు. మంచిగా రక్తం సరఫరా అన్నీ మంచిగా ఉంటాయి. అర్థమైంది? మంచిగా ఉంటుంది. రోజు ఒక 15 నిమిషాలు వేస్తే మంచిగా ఉంటుంది. రోజు ఒక 15 నిమిషాలు అన్నీ వేయాలి. చెమట అనేది విషం అన్నట్టు. చెమట వెళ్ళిపోతే మన లోపలికి వెళ్ళి విషం పోయినట్టు, విషం లెక్క చెమట అంతా పోతే మనకు హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అర్థమైంది? అందరు వేయండి, వాకింగ్ వేయండి, జాగింగ్ వేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తా. అర్థమైందా? ఎందుకంటే హెల్త్ ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు బొర్రలు పెరుగుతున్నాయి, మొత్తం కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తినుడు బాగా హెవీ ఫుడ్ తింటారు కదా, హెవీ ఫుడ్ తినట్లా ఇవి వస్తాయి అన్నట్టు. హెల్త్ ఇష్యూ అనేది ఉంటుంది. మనం రోజు ఒక 15 నిమిషాలు పొద్దున, సాయంత్రం వాకింగ్ చేసిర్రు అనుకో, ఏది ఉంటుంది, మంచిగా ఉంటుంది. హెల్త్ అనేది కరెక్ట్ ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటారు. మన దగ్గర తింటారు, సప్పదాకా వంటారు. అర్థమైంది? అట్లా వండద్దు. హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది. మంచిగా చూసుకోవాలి హెల్త్ను. ఇక్కడ అంతా తిరుగుతారు.